అష్టావక్ర సంహిత 16th చాప్టర్ టాక్ 49. ఇప్పటి వరకు అష్టావక్రుడు చెప్పిన ఎన్నో విషయాలు మీరు విని ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అష్టావక్ర గీతలో కనిపించే విరోధ భాష్యం. నేను చైతన్య స్వరూపాన్ని, దేంతో సంబంధం లేదు. ఒకటి, అన్ని నాలో భాగమే, నాలో భాగమైన దాన్ని నేను త్యాగం చేయడం ఏమిటి? రెండవది, అన్నీ నా కాంతితోనే ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, వేరుగా కనబడడం వేరు, కానీ అది నీలో భాగమయ్యే ఉంది. తద్వారా నువ్వు ప్రత్యేకంగా ఇక్కడ సాధించేది కానీ ఒకదాన్ని పట్టుకునేది కానీ ఏదీ లేదు అని పదే పదే రకరకాలుగా చెప్తూ వస్తున్నాడు అష్టావక్రుని జనకుడు. ఇంతకుముందు సూత్రంలో అష్టావక్రుడు చెప్పింది ఏమిటి? నీకున్న అజ్ఞానం వల్ల విశ్వం వేరుగా కనిపిస్తుంది. నువ్వు సంసారివి కాదు, సన్యాసివి కాదు, నువ్వు అసంసారివి. నువ్వు సమ్యక్ సన్యాసివి అంటే మధ్యలో ఉన్నవాడివి. నేనే ఒక అనాలజీ చెప్పున్నాను. నీ మనసులో మనుషుల్ని మోస్తే నువ్వు సంసారంలో ఉన్నట్టు, లేదా నువ్వు సన్యాసంలో ఉన్నట్టు. కానీ ఈ టూ ఎక్స్ట్రీమ్స్లో ఉన్నట్టు నువ్వు అనుభూతి చెందినప్పుడు నువ్వు సిద్ధాంతంలో ఉన్నట్టు. అట్లా కాకుండా సిద్ధాంతాలకు అతీతంగా వర్తమానంలో ఉన్నప్పుడు నీ యొక్క జీవితం, దాని యొక్క సుగంధం, దాని పరిమళం వేరే. ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైన సూత్రం. ఇది భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక దార్శనికులు మాత్రమే చెప్పగలిగినటువంటి సూత్రం. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంత అడ్వాన్స్మెంట్ ఉన్నప్పటికీ ఈ ఒక్క విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన విదేశీయులకు కానీ లేదా అటువంటి కల్చర్స్లో ఉన్న వాళ్ళకి, మోనోథియిస్టిక్ రిలీజియన్స్కి ఉండే అవకాశం లేదు. బికాస్ వాళ్ళ ఆలోచించే శక్తికి వాళ్ళే ఒక అడ్డుగోడ వేసేసుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నోకియా ఫోనే అల్టిమేట్ ఫోను అని డిక్లేర్ చేశారనుకో, ఒక 20 ఏళ్ల క్రితం వచ్చింది. దీనికంటే అడ్వాన్స్ ఫోన్ ఎవరైనా తయారు చేస్తే అది దైవదూషణ, బ్లాస్ఫెమీ అన్నారనుకోండి, ఆ తర్వాత కొత్త ఫోన్ వస్తుందా? సో ఆలోచించి అన్వేషించే అవకాశం ఉన్నప్పుడే జీవితంలో ఒక కొత్త వెలుగు పడే అవకాశం ఉంది. సో అష్టావక్రుడు మీలో ఒక కొత్త వెలుగు నింపడానికి ద్వారం ఓపెన్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మోనోథియిస్టిక్ రిలీజియన్స్ లేదా ఒక పుస్తకాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారో అది నిజంగా ఆధ్యాత్మిక జీవనం కాదు. సరే, అదే ఆధ్యాత్మికత అనుకునే వాళ్ళు వేరు. ఆధ్యాత్మికత అంటే అన్వేషణ. ప్రపంచంలో ఉన్న మతాలు, మోనోథియిస్టిక్ రిలీజియన్స్ అన్ని డూస్ అండ్ డోంట్, ఏది చేయాలి ఏది చేయకూడదు, షుడ్స్ అండ్ షుడ్ నాట్స్, అండ్ పనిష్మెంట్ అండ్ రివార్డ్స్. అది ఎవరో ఇస్తారు, అక్కడ చిక్కుకు పడిపోయింది. వాట్లాంటి వాళ్ళందరికీ పారమార్థిక జీవితం వేరే, ప్రాపంచిక జీవితం వేరే, ప్రొఫెషనల్ లైఫ్ వేరే, పర్సనల్ లైఫ్ వేరే. ఆధ్యాత్మికత తెలిసిన వాడికి ప్రొఫెషన్ లేదు, పర్సనల్ లైఫ్ లేదు, జస్ట్ లైఫ్ ఉంది. మా ఇంట్లో పూచిన గులాబీ, మీ ఇంట్లో పూచిన గులాబీ లేదు, గులాబీ ఉందంతే. నేను మంచిగా చేసే పని, చెడ్డగా చేసే పని అంటూ ఏది లేదు. ఇలాంటి భ్రాంతులన్నీ పోయిన ఒక చైతన్య మనోదశ అష్టావక్రుడు చెప్తున్నది. అష్టావక్ర సంహితలో ఈరోజు ఒక అద్భుతమైన సూత్రం. ఇక్కడి నుంచి చాలా అద్భుతమైన సూత్రాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు, కానీ ఇంకాస్త స్పష్టంగా ఒక్క మాటలో ఎగ్జాంపుల్ అడ్రస్ చెప్పమంటే ఒక 10 పేజీలంతా చెప్పాను అనుకోండి, మీరేం చెప్తారు? కొంచెం క్లుప్తంగా. అది అడ్రస్సే. చివరికి జస్ట్ 2 మాటల్లో అడ్రస్ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మీరు నిజంగా భాషని అన్వేషించవలసి వస్తుంది. ఎలా చెబితే తక్కువ మాటల్లో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా అది చేరుతుంది అని మీరు ఆలోచిస్తారు. ఈరోజు సూత్రం కూడా అటువంటిదే. అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, భ్రాంతి మాత్రమిదం విశ్వం నకించిదితి నిశ్చయీ నిర్వాసనా స్ఫూర్తి మాత్రో నకించిదివశ్యామతి. ఓ జనక, ఈ ప్రపంచం భ్రాంతి మాత్రం, వేరే ఏమీ లేదు.
జగత్తు అంతా నాటకం మిథ్య. ఇలా నిశ్చయించుకున్నవాడు వాసనారహితుడై స్ఫూర్తి మాత్రుడై పరమసుఖ శాంతిని పొందుతాడు. సంసారం భ్రాంతి మూలం అని నిశ్చయించు. స్థిమితంగా ఉండు. ఆత్మసత్తా కంటే పృథక్ సత్తా లేదు. జగత్తుకి తనదంటూ స్వతంత్ర సత్తా ఏమీ లేదు. ఆనందంగా ప్రపంచయాత్ర చేయి. సర్వదా ఆత్మస్ఫురణ గలవాడు, సంకల్ప వికల్పాదులు లేనివాడు ముక్త పురుషుడు. ఎంత అద్భుతమైన సూత్రం. మామూలు తేలికైన పరిభాషలో ఉంది, చెప్పిందే చెప్పినట్టుంది. బట్ ఇఫ్ యు రియల్లీ పే అటెన్షన్, మైండ్లో ఒక బ్లాస్ట్ జరగచ్చు. ఈ ప్రపంచం భ్రాంతి మాత్రం, వేరే ఏమీ లేదు. ఇంతకుముందు సూత్రంలో విశ్వం గురించి, ఆ తర్వాత ప్రపంచం గురించి ఇప్పటి వరకు అష్టావక్రుడు ఎక్కువగా చెప్పలేదు ఎక్కడ. సో విశ్వసాక్షి సుఖీభవ్, విశ్వసాక్షి సుఖం చెర్ అన్నారు, కానీ జగత్ సాక్షి సుఖీభవ్, జగత్ సాక్షి సుఖం చెర్ అని చెప్పలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు రెండు మిత్రులారా. ఒకటి సృష్టి, రెండవది మనిషి చేత సృష్టించబడ్డది. ఒకటి సృష్టిలో మనిషి భాగము, రెండవది మనిషి చేత సృష్టించబడ్డది. తద్వారా అది మనిషికి ఎప్పుడు అన్యంగా ఉన్నది. ఏది మనిషి చేత సృష్టించబడ్డదో అది ప్రపంచం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది నా వ్యాఖ్య. ప్రపంచం అంటే ఏంది? వాట్ ఈస్ ద వరల్డ్? వాట్స్ ఎవర్ ఈస్ క్రియేటెడ్ బై ఏ హ్యూమన్ ఈస్ ద వరల్డ్. ఏదైతే మనిషి చేత సృజించబడ్డదో, మనిషి చేత సృష్టించబడ్డదో, మనిషి చేత తాకబడ్డదో అదంతా ప్రపంచం. ఇప్పుడు అదర్వైజ్ మనిషి క్రియేట్ చేసుకున్న వస్తువులు తప్ప ఉన్నదంతా విశ్వమే. సో మనస్సు వల్ల జగత్ వచ్చింది. విశ్వం ఎప్పటి నుంచో ఉంది. విశ్వం సృష్టి, జగత్ అనేది సృష్టికి ప్రతి సృష్టి. సో ఈ చిన్న విషయాన్ని స్ఫురణలో ఉంచుకోవాలి. సో ఈ ప్రపంచం భ్రాంతి మాత్రం, భ్రాంతి మాత్రమిదం విశ్వం నకించిదితి నిశ్చయి. సో నీకు కనిపిస్తున్న ఈ మనసు సృష్టించున్న రకరకాల విషయాలన్నీ భ్రాంతి అని తెలుసుకో. ఈ జగత్తంతా నాటకం. సో ఆదిశంకరుడి యొక్క ఫేమస్ స్టేట్మెంట్, దాని వ్యాఖ్య ఈ ప్రపంచంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకొని అనవసరంగా సన్యాసులు అయిపోయారు. ఉన్నదాన్ని వదిలేసి ఎక్కడెక్కడో చాలా కష్టాలు పడ్డారు. ఒక రకమైన యాసెటిజంని వాళ్ళు సాధన చేశారు. సరైన అవగాహన లేకపోతే ఎప్పుడు అలాగే జరుగుతుంది. ఆదిశంకర్లు చెప్పాడు జగన్ మిథ్య. సో జగత్తు మిథ్య అంటే జగత్తు మిథ్య అని కాదు. జగత్తు మిథ్య అయితే ఈ విషయం అతను ఎవరికి చెప్తున్నాడు? అసలు ఉన్నదంతా మిథ్య అయినప్పుడు నీకు శిష్యులు ఎక్కడా? నీ చేతిలో దండం మిథ్య కాదా? దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ప్రవచిస్తున్న సిద్ధాంతం మిథ్య కాదా? ఎవరికి చెప్తున్నావు? ఒక్కడే వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు సిద్ధాంతం లేదు, సాంప్రదాయం లేదు, సంస్కృతి లేదు. గమనించండి. ఇప్పుడు నీ ఒక్కడవే పరమ సత్యం, మిగతాదంతా మిథ్య అయితే రెండు విషయాలు జరగాలి. నీకు కనిపిస్తున్న వస్తువులు, మనుషులు, సిద్ధాంతాలన్నీ వేరే, అదంతా మిథ్య, నువ్వు మాత్రం పరమ సత్యమని. లేదా ఆ కనిపిస్తున్న వస్తువులు, మనుషులు అదంతా నీలో భాగము, తద్వారా నీకు అన్యముగా లేదు కాబట్టి మిథ్య అంటూ ఏది లేదని. సో నిజంగా ఆ చర్చలోకి వస్తే మిథ్యని డిఫెండ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు జగన్ మిథ్య అని ఒక వ్యక్తి నమ్మినప్పుడు, జగత్తు మిథ్య అని ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు అతను ఎవరికి చెప్తున్నాడు? వినేవాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరు? ఎక్కడ నడుస్తున్నాడు? దేన్ని పట్టుకుంటున్నాడు? దేన్ని స్థాపిస్తున్నాడు? మఠాల్ని. జగత్తు మిథ్య అన్నప్పుడు అదంతా మిథ్యే. సో వస్తువు కానీ, ప్రకృతి కానీ, మనిషి కానీ ఏది మిథ్య కాదు. దీన్ని సరైన అవగాహన చేసుకుంటే జీవితం ఇప్పుడే లిబరేట్ అవుతుంది. ఆదిశంకర్ల వారి ప్రవచనం అక్షర సత్యం, కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది చాలా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇట్లా ఊహించుకోండి, ఈ ప్రపంచంలో 100 వస్తువులు ఉన్నాయి, 100 మంది మనుషులు ఉన్నారు, 100 చెట్లు ఉన్నాయి అంటే అన్నీ కవర్ అయ్యాయిగా. అట్లాగే 100 సిద్ధాంతాలు ఉన్నాయి. సో మళ్ళీ చెప్తున్న, ప్రపంచంలో 100 వస్తువులు ఉన్నాయి, 100 మంది మనుషులు ఉన్నారు, 100 చెట్లు ఉన్నాయి, అందులో పక్షులు, కిక్షులు అన్నీ కలిపి, ఆ తర్వాత 100 సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ప్రపంచంలో అందరి ముందు ఉన్నాయి. ఇది ప్రపంచం అంటే, జగత్ అంటే అది. జగన్ మిథ్య అంటే ఏమిటి? ఉన్న దాంట్లో నీవు ఏరుకొని నాది అనుకుంటున్నావు కదా, తద్వారా నీ మనోప్రపంచంలో ఒక జగత్ ఏర్పడ్డది.
అది మిథ్య అని చెప్తున్నాడు. దాని గురించే అష్టావక్రుడు చెప్తున్నాడు. సో ఏదేదైతే నీ మనస్సులో నీవు జగత్తని ప్రతిష్ఠించుకున్నావో అదంతా మిథ్య. అదే నిన్ను బాధిస్తుంది. ప్రపంచంలో కోట్ల వస్తువులు ఉన్నాయి, అందులో ఒక్క వస్తువు ఎంచుకున్నావు, దానికి గీత పెడితే బాధపడుతున్నావు. వస్తువులు బాధ పెడుతున్నాయా, ఆ వస్తువుకి నా అని తగిలించడం వల్ల బాధపడుతుందా ఒకసారి చూసుకో. సో ఉన్నదే ఆత్మ, దానికి అన్యముగా ఏది లేదని తెలుసుకో. ఎట్లాగైతే ఒక క్యాన్వాస్ మీద ఎన్ని పెయింటింగ్లు వేసినప్పటికీ కలర్స్ వెనుక క్యాన్వాస్ ఉన్నట్టు, ఎన్ని మబ్బులు ఉన్నప్పటికీ దానికి అతీతంగా ఒక నిశ్చల ఆకాశం ఉన్నట్టు, నిర్మల ఆకాశం ఉన్నట్టు నీ యొక్క ఆత్మ కూడా ఏ మరకలు అంటుకొని ఒకానొక స్థితి కలిగి ఉన్నది. సో ఆల్వేస్ రిమెంబర్, ఎలాగైతే నువ్వు విమానంలో ప్రయాణం చేసినప్పుడు నీ బ్యాగ్ని, నీ పాస్పోర్ట్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటావు, మరి నువ్వు ఊర్లో ఉన్నప్పుడు ఆ స్పృహ ఎక్కడికి పోయింది అంటే అక్కడ నిజంగా అత్యావశ్యకం కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకుందావు. నిజంగా పాస్పోర్ట్ కనుక పోతే నీ ప్రయాణానికి అడ్డంకి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చెప్తారు, బివేర్ ఆఫ్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. 100 మంది చెప్పడం వల్ల నీకు అది నిజమే కదా, కాస్త కేర్ఫుల్గా ఉండాలనిపిస్తుంది. సో ఆ 24 గంటలు పాస్పోర్ట్ మీద ఉన్న దృష్టిని చూశారు, దాన్ని నిరంతర స్పృహ అన్నారు. ఇదొక చక్కటి ధ్యాన పద్ధతి. ఏదో ఒక విషయం పట్ల నిరంతర స్పృహ కలిగి ఉంటే మనసు చిక్కుతుంది. ఆ తర్వాత ధ్యానం మెల్లగా ఒక ప్రయత్నం నుంచి ఆ ప్రయత్నంలోకి వెళుతుంది. సో నీ ప్రపంచంలో ఏది సమాచారంగా మార్చుకోకుండా నువ్వు ప్రపంచ యాత్ర చేసిన ఏమి కాదు, ఎవరితో మాట్లాడిన ఏమి కాదు, ఒకరిని కౌగిలించుకునే ఏమి కాదు. ఎప్పుడైతే ప్రతిదాన్ని అందులో నువ్వు ఎంచుకొని దాన్ని నువ్వు సమాచారంగా మార్చుకున్నావు అనుకో, దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో అష్టావక్రుడు చెప్తున్నది, నిర్వాసన స్ఫూర్తి మాత్రం నకించి దివశ్యామతి. ఒకవేళ నీ మనసులో ఒక మనోజగత్తు ఏర్పాటు చేసుకోకుండా ఉన్న వాటిని యథావిధిగా నువ్వు అవసరం కోసం ఉపయోగించుకుంటూ గనక ఉంటే నీలో ఏ వాసన జనించదు. తద్వారా నువ్వు హాయిగా ప్రపంచ యాత్ర చేయొచ్చు, మనుషుల్ని కలవచ్చు, అవసరమైతే ఒక సిద్ధాంతానికి సంబంధించి జెండా పట్టుకొని తిరగొచ్చు. బట్ లోపల నీకు స్పష్టంగా తెలుసు ఇవేవి నాకు అంటుకోవని. భ్రాంతి మాత్రం ఇదం విశ్వం. ఆ తర్వాత అష్టావక్రుడు చంద్రకృత చెప్తున్నాడు, ఏక ఏవ భవాంభోద వాసీదస్తి భవిష్యతి నతే బంధోస్తి మోక్షోవ కృతకృత్య సుఖం చెరా. ఈ పై 4 సూత్రాల్లో ఉన్న ఆర్డర్ గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1, అన్నిట్లో నువ్వే భాషిస్తున్నావు. 2వ సూత్రం, ఇది అది అతడు ఇతడు అనే భేదం లేకుండా జస్ట్ నువ్వు నిశ్చయంగా ఉండు. ఆ తర్వాత నీకు అజ్ఞానం వల్ల విశ్వం వేరుగా కనిపిస్తున్నది, అన్నీ నీ యొక్క ఆత్మ యొక్క వెలుగు వల్లనే ప్రకాశిస్తున్నాయి అని చెప్పిన తర్వాత 4వ సూత్రం, భ్రాంతి, ఈ విశ్వం, ఈ జగత్తంతా అంటే నీ మనసులో ఏదైతే జగత్తు ఏర్పాటు చేసుకున్నావో దాని నుంచి బయటికి రా. సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడు, అవసరం కోసం సందర్భ జ్ఞానం నుంచి నువ్వు అనుభవించు. ఇలా చెప్పిన అష్టావక్రుడు ఇప్పుడు చెప్పిన సూత్రం ఇంకా పరమాద్భుతమైంది. ఏక ఏవ భవాంబోధ వాసిదస్తి భవిష్యతి. ఈ భవాంబోధిలో నీ ఒక్కనివే ఉన్నావు, నీ ఒక్కడివే ఉంటావు, తద్వారా కృతకృత్యుడు అవుతావు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. ప్రపంచంలో అందరూ బాగుంటే నేను బాగుంటాను. ప్రకృతిలో అసలు ఎవరు అన్న ధారణ లేదు. ఇప్పుడు అడవిలో ఒక జింక తను తిని పడుకుంటుంది, దీన్ని పశు ప్రవృత్తి అన్నారు. మనిషి తన్ను తాను గొప్ప చేసుకోవడానికి ఎన్ని అబద్ధపు సిద్ధాంతాలు క్రియేట్ చేశాడో మీకు తెలియదు. అన్ని జన్మల్లోకి మానవ జన్మ పరమోత్కృష్టమని చెప్పింది మనిషి, జంతువు కాదు. మనిషి తన్ను తాను ఆ పరమోత్కృష్టమైన మనుషుల్లో ఇంకాస్త పరమోత్కృష్టమైన జన్మ తీసుకున్న మనుషులు ఎవరు అని కొందరిని గురువులను చేశారు, కొందరు రాజులను చేశారు, కొందరు మహర్షులను చేశారు, కొందరు వ్యాపారవేత్తలను చేశారు, కొందరు రాజకీయ నాయకులను చేశారు. దే ఆర్ ద పరమోత్కృష్ట పీపుల్. దే ఆర్ ద రిఫైన్డ్ సోల్స్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్. వాట్ బక్వాస్. మనిషి యొక్క స్వార్థం, మనిషి యొక్క
కుయుక్తి, మనిషి యొక్క కుతర్కం, మనిషి తన్ను తాను గొప్ప చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఎన్నో సిద్ధాంతాలు పుట్టాయి. కానీ విశ్వాన్ని నువ్వు ఒక ఏకాత్మ భావన దృష్టితో చూసినప్పుడు యూ విల్ సీ సంథింగ్ ఎల్స్. నీకు కనబడేదంతా అర్ధసత్యం. కాస్త పైనుంచి చూసినప్పుడు తెలుస్తుంది ఈ సమస్త విశ్వంలో నువ్వు ఒక పార్ట్ అండ్ పార్సిల్. యు ఆర్ నాట్ ఎ సపరేట్ ఎంటిటీ. రెండోది, ఇదొక కారవాన్, ఒక నౌక పోతుంది, అందులో అందరూ పోతున్నారు. ఒక నౌక పోతుంది అంటార్కిటికా, నౌకలో నువ్వు హైదరాబాద్ దిక్కు నడుస్తున్నా అని ఎంతసేపు నడిచినా నౌక అంటార్కిటికానే పోతుంది. అవునా కాదా? సో నీవు జీవితంలో సెటిల్ అవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎంత ప్రయత్నాలు చేసినా నీ జీవితం మృత్యువుని సమీపిస్తూనే ఉంది. ఇది అవునా కాదా? సో అష్టావక్రుడు చెప్తున్నది, ఈ భవాంబోధిలో, ఈ రకరకాల భవబంధాలున్న ఒక మహాసముద్రంలో నీ ఒక్కడివే ఉన్నావని గుర్తించు, నీ ఒక్కడివే ఉంటావు అని గుర్తించు. అట్లా నీకు బంధము లేదు, మోక్షము లేదు. నీవు సుఖంగా ఉండు. ఈ సంసారం ఒక సాగరం, దాన్ని సందర్భ జ్ఞానంతో అవసరం మేరకు అట్లా అట్లా చెయ్యి. కానీ ఒక్కటి మర్చిపోవద్దు. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తే మొదట్లో తిట్టేవాళ్ళు, తర్వాత ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడు అందరూ దాన్ని గుర్తుపెట్టుకున్నారు. దాని అర్థం నేనేదో ఒక ఐడియాలజీ ఇంపోజ్ చేస్తున్నానని కాదు, ఉన్నది చెప్పడం. ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు కుటుంబంలో 10 మంది ఉన్నా నువ్వు ఒక్కడివే ఏకాంతవాసివే. అట్లీస్ట్ నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు, మోషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఈ ప్రపంచంలో నీ బాధ తీసుకునేవాడు ఎవడు లేడు. ఈ ప్రపంచంలో నీ ఆకలి తీర్చేవాడు ఉన్నాడు, బట్ నీ ఆకలి బాధ అనుభవించేవాడు ఎవడు లేడు. ఈ ప్రపంచంలో నీ యొక్క సుఖాన్ని వేరేవాడు నీకు ఇచ్చేవాడు ఎప్పుడు లేడు. ఈ ప్రపంచంలో నీ ఆత్మజ్ఞానానికి సహాయం చేసేవారేవాడు లేడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పుస్తకం ద్వారా, ఒక ప్రవచనం ద్వారా సహాయం చేయవచ్చు. సో అష్టావక్రుడు చెప్తున్నది ఇది, నతే బంధోస్తి మోక్షోవ. ఓ జనక, ఈ ప్రపంచంలో ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ బంధాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. అలాగని సమస్తంతో బంధం పెట్టుకోవడం లేదు, దేనితో బంధం లేకుండా ఉండటం లేదు. పాక్షిక బంధమే బంధం. సమస్త బంధం బంధము కాదు, మోక్షం. సమస్తము నీది అనుకో, ఏ బంధం లేదు. అట్లా నువ్వు కృతకృత్యుడివి అప్పటికే అయి ఉన్నావు. బికాస్ నీకు బంధము లేదు, మోక్షము లేదు. ఈ భూమి మీద ఉన్నదే ఒక్కడివి అని తెలుసుకో. ఎంత గొప్ప మాట ఇది. మీరు వీలైతే రాసుకోండి. ఉన్నది ఒక్కడివే. దీనికి 2 పద్ధతులు. ఉన్నదంతా నీలో భాగం అనుకో, లేదా అంతా మిథ్య అనుకో. నీ ఇష్టం, ఎలాగైనా అనుకో. కానీ అనుకొని తొందరగా దాని నుంచి బయటికి రా. సో ఆత్మ సంసారానికి అసంగం. ఈ సంసారం రజ్జు సర్పవత్ లాంటిది, కల్పితం. తద్వారా నీకు బంధాలు లేవు, మోక్షం లేదు. సో అనవసరంగా లేని బంధాలని ఊహించుకొని, లేని స్నేహాల్ని ఊహించుకొని, లేని అంబిషన్స్ని కల్పించుకొని బాధపడకండి. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయ ఉపశామ్య సుఖం తిష్ట స్వాత్మన్యానంద విగ్రహే. ఓ చిన్మయమూర్తి, సంకల్ప వికల్పాలతో చిత్తాన్ని సంక్షోభ పెట్టకు. సంకల్పాలు వదులుకో, మనస్సును శాంతిగా ఉంచు, పూర్తి ఆనందంగా ఉంచు, పరమానందంగా పొందు. పరమానందాన్ని పొందు, స్వ ఆత్మలో రమించు, స్వస్వరూపంలో సుఖంగా సుస్థిరంగా ఒక ఆత్మ రాముడివే విహరించు. సంకల్ప వికల్పరహితంగా, ఆనంద సహితంగా జీవయాత్ర సాగించు. అట్లా నువ్వు ధన్యుడవి కా. ఇవన్నీ 1 month స్టేట్మెంట్స్. ఈరోజు పొద్దున్నే ఒక అమ్మ ఫోన్ చేసింది, జీవితాల్లో సంకల్పాలు అవసరమా అన్నది. చాలా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సంస్థలు సంకల్పాలు చేయమని చెప్తున్నారు. సంకల్ప ధ్యానాలు ఉన్నాయి. ఎంత అబద్ధం. ప్రకృతిపరంగా సంకల్పం అక్కర్లే, ప్రపంచంలో సంకల్పం నెరవేరదు. ఏది నీకు సాధ్యమో అది సంకల్పం చేయవలసిన అవసరం ఏమిటి? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈరోజు 1/2 గంట తర్వాత స్నానం చేస్తానని సంకల్పిస్తున్నాను. ఇది సంకల్పం ఏమిటి? సో ఏది అసాధ్యమో
దాన్ని సంకల్పిస్తావు బేసికల్లీ. కానీ నీ మైండ్ నీ గురించి నీ మైండ్కి పూర్తిగా తెలుసు, పరిపూర్ణంగా తెలుసు. నీ మైండ్ నిన్ను, నీ యొక్క పరిసరాల్ని, నీ స్నేహితుల్ని పూర్తిగా అంచనా వేసుకుని ఒక సమాచారం, ఒక బయట నీలో ఆల్రెడీ పెట్టుకుని ఉంది. నువ్వు చేసే సంకల్పాలన్నీ నీ పరిధిలో ఉన్నవని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో, ఎప్పుడన్నా సంకల్పం చేస్తారో ఒక చార్టెడ్ ప్లేట్ కొనుక్కోవాలని, ఎప్పుడన్నా సంకల్పం చేస్తారో ఒక 1000 కోట్లతో సినిమా తీస్తా అని, ఎప్పుడన్నా సంకల్పం చేస్తారో ఈ క్షణమే అన్ని వదిలేస్తానని, అన్ని పనికిరాని సంకల్పాలు, తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఈగోలు బూస్టప్ చేసుకోవడం కోసం, కొద్ది మంది ముందు నువ్వు గొప్పవాడు అనిపించుకోవడం సంకల్పాలు చేస్తావు. నీ సంకల్పాల వల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు, అంతతః నీకు ఏ ఉపయోగం లేదని గుర్తుపెట్టుకో. మీనింగ్లెస్, అబ్సల్యూట్లీ మీనింగ్లెస్. అష్టావకృతో నేను ఏకీభవిస్తున్నా. నాకే సంకల్పం లేదు. నేను జీవితంలో ప్రాపంచికంగా సంకనాకపోయినా పర్వాలేదు, ప్రకృతి పరంగా నేను ఒక పరమోత్కృష్ట స్థితిలో ఆల్రెడీ ఉన్నా. మీరు ఉన్నారు. గుర్తించడం గుర్తించకపోవడం మీ స్థితి, మనకు సంబంధం లేదు. సో జనకుడు చెప్తున్నది, సరే జనకుడు వింటున్నది, అష్టావకుడు చెప్తున్నది, మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయ. సో సంకల్ప వికల్పాలు చేయడం వల్ల నీ చిత్తం క్షోభిస్తుంది. నువ్వు సంకల్పించావు ఐఏఎస్ అవ్వాలని. ఎందుకో తెలుసా? ఆల్రెడీ నీ మనసుకు తెలుసు నీ యొక్క స్థాయి. అక్కడి నుంచి నువ్వు ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ వస్తావు. కొందరికి తెలుస్తుంది నేను ముఖ్యమంత్రి అవుతా అని. అతను ఐఏఎస్ అవ్వడు. అతను ఎంత గొప్ప చదివరైనా అతను ఐఏఎస్ అవ్వడు. ఒకవేళ ఐఏఎస్ అయినా ఐఏఎస్ అని వదిలేస్తాడు. సో నీవు ఒక స్థితిలో ఉన్నప్పుడు దానికంటే కొంచెం ముందు స్థితి నీకు ద్యోతకం అవుతుంది. సో సంకల్ప వికల్ప రహితంగా ఉండండి. అష్టావక్రుడి మాటగా నేను మీకు చెప్తున్నాను. జీవితంలో ఏ సంకల్పాలు చేయొద్దు. వర్తమానంలో ఏ పని పట్ల నీకు ఆసక్తి ఉందో జీవితకాలం దాన్ని కొనసాగించు. ఏ సంకల్పాలు అక్కర్లే. నువ్వు జస్ట్ ఒక పనిని పరమశ్రద్ధగా ప్రగతిని అర్థం చేసుకుని జస్ట్ నువ్వు కనుక చేసుకుంటూ పోతే ఒక అద్భుతం జరుగుతుంది. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. యోగ వాసిష్టంలో ఒక సూత్రం ఉంది. మమే దమ్మతి బంధాయ నాహ మిథ్యేన ముక్తయే ఏత వన్మాత్రకేపస్తు న్యాత్మాయంతే కిమజ్ఞత. ఇది నాది అనే భావబంధం, నేను లేదు నాదేమీ లేదు అనే భావం ముక్తిదాయకం. ఇంతే. ఇది గోడ మీద రాసుకోండి. ఇప్పుడు నాకు ఈ మధ్య ఒక వ్యక్తి ఫోన్ చేసి, యోగ వాసిష్టంలో దాదాపు కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, 30,000. అవన్నీ నేను కంఠస్థం చేస్తున్నా. నేను చెప్పాను, అసలు యోగ వాసిష్టం యొక్క సారం మీకు తెలుసా? అసలు యోగ వాసిష్టంలో చెప్తున్నది ఏ విషయాన్ని సొంతం చేసుకోకూడదని. ప్రపంచంలో ఉన్న అన్ని పరమ ఆధ్యాత్మిక గ్రంథాలు సూచించే ఒకే ఒక్క అంశం, అరే బాబు నువ్వు ఏమన్నా చేసుకో, నాది అనే భావన తీసేసి, నా అనే భావన తీసేసి, నీకు 3 ఉన్నాయి భాషలో, నా, నేను, నాది. ఈ 3 నీ బాధ కారణం. వాటిని తీసేసి. సో యోగ వాసిష్టంలో ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. ఇది నాది అనే భావం బంధం. నేను లేదు, నాదంటూ ఏమి లేదు. అదే పరమహంసతత్వం. రమణ మహర్షి అంటే ఇంతే, నేను లేదు నాదేమి లేదు. రామకృష్ణ పరమహంస అంటే ఇంతే, నేను లేదు నాదేమి లేదు. అన్నిటితో ఉండు. ఒక సంసారిలా కనబడవచ్చు. అంతర్గతంగా మానసిక క్షేత్రంలో శంకరులు వారు చెప్పినట్టు జగన్మిథ్య, మనోప్రపంచాన్ని క్రియేట్ చేసుకోకు, అదే మిథ్య. అలా లేకుండా, నీలో ఏ మనోప్రపంచం లేకుండా ఈ ప్రపంచంలో హాయిగా సంచరించవచ్చు. ఈ యొక్క చాప్టర్లో చివరి సూత్రం, త్యజైవ ధ్యానం సర్వత్ర మా కించిద్ధృతి ధారయ ఆత్మాత్వం ముక్తయేవాసి కిం విమృశ్య కరిష్యసి. ఇప్పుడు ఈ సూత్రం చెప్తే ఆశ్రమాలన్నీ కుప్పగూలిపోతాయి, ధ్యానుల గుండె బద్దలైపోతుంది. అష్టావకుడు చెప్తున్నాడు, ఓ పరిశుద్ధ హృదయ, నువ్వు సర్వత్రా ధ్యానం త్యజించు. హృదయంలో ఏమీ ధారణ చేయకు. నీవు ఆత్మస్వరూపుడవు, ముక్త పురుషుడవు. నువ్వు దీర్ఘంగా విచారణ చేసి ఏం చేస్తావు? కోడి దమాక్, నీది కోడి దమాకే. కోడి కొన్ని వేల గంటలు ఆలోచించినా ఏమైనా తయారు చేయగలదా? నీవు మోక్షం గురించి, ముక్తి గురించి నువ్వు చేసే ఆలోచనలన్నీ నిన్ను బంధంలోకే తీసుకుపోతాయి. ఆనందం గురించి నీకే అవగాహన లేని కారణంగా నువ్వు ఆనందం గురించి చేసే ప్రతి పని నీ లైఫ్లో పిచ్చి పని నీకు భవిష్యత్తులో తెలుస్తూనే ఉంది. సో ధ్యానం కూడా మానుకో. ధ్యానం అజ్ఞానులకు చెప్పబడినది. ఆత్మబోధ లేనివారు
భేదభావం గలవారు ధ్యానాదులు చేసుకుంటారు. ఇది ఎంత అద్భుతమైన మాట. ఆత్మబోధ లేనివారు భేదాదులు ఉన్నవారు. ఎవరికైతే భేదభావం ఉందో వాడు చేయాలి ధ్యానం. ఎవరికైతే అనారోగ్యం ఉందో వాడికి పెట్టాలి సెలెన్ బాటిల్, నీకెందుకు? సో ధ్యానం చేయటం మనోధర్మం, ఆత్మధర్మం కాదు. నీవు పరమాత్మవు, అనాత్మవు. అనాత్మ ఒక సర్వదాన్ని స్థితి, ముక్తావస్థ. అసలు ఈ సూత్రం అసలు పరమాద్భుతమైన సూత్రం. అష్టావక్ర గీతలో ఒక కలికితురా ఇది. అష్టావక్ర సంహితలో ఒక టాప్ మోస్ట్ సూత్రం. మళ్ళీ కంపారిజన్ వల్లగా దాని యొక్క సారం వల్ల, దాని ఎసెన్స్ వల్ల ఒక సూత్రంతో ఒక సూత్రం పోల్చడంలే. ఆకాశంలో అన్ని చుక్కలు గొప్పవి, అన్ని చుక్కలు సమానమే. సో అసలు అష్టావక్రుడు చెప్తున్నది ఎంత సత్యం తెలుసా? ధ్యానం మనోధర్మంలో చేస్తున్నాను. యు ఆర్ థింకింగ్ అబౌట్ మెడిటేషన్. సో నీ మనసులో జగత్తు ఉంది కాబట్టి దాని నుంచి నువ్వు బయటపడాలని నువ్వు ధ్యానం చేస్తున్నావు. నీ మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని వల్ల కష్టం ఉంది కాబట్టి కష్టాల బారిన పడకుండా ఉండటానికి స్వాంతన కోసం ధ్యానం చేస్తున్నావు. సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నవాడికి ఏ మెడికేషన్ అక్కర్లేదు. అట్లాగే సంపూర్ణ మానసిక స్థితి అంటే ఏ మలినం అంటుకొని, ఏ మనస్సులో ఎలాంటి జగత్తు సృష్టించుకొని, నీ నా అనే భేదభావం లేని ఇట్లాంటి ఎవ్వరికి ధ్యానం అక్కర్లేదు. వాళ్ళు సర్వదా ధ్యానమగ్నులే ఉన్నారు. అది మనోధ్యానము కాదు, ఆత్మధ్యానం. అది ఇప్పుడు పేర్లు ఎందుకు, ఇప్పుడు ఒక్కటైతే చెప్పగలను. ఇప్పుడు ఈ ఆశ్రమాల్లో ఏవైతే ధ్యాన పద్ధతులు ఉన్నాయో అంతకంటే పెద్ద అబద్ధాలు ఇంకోట్లేవు. ఆ ధ్యాన పద్ధతుల వల్ల మీకు స్వాంతన కలుగుతుంది అంతే, అందులో సత్యము లేదు. అవన్నీ ఆత్మధ్యానాలు కావు. అవన్నీ ఒక ర్యాట్ రేస్లో నుంచి ఇంకో ర్యాట్ రేస్లోకి నిన్ను పడేసేవి. రెండవది, వాళ్ళ జీవిత లక్ష్యాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ఒక వాలంటీర్ సిస్టమ్ తయారు చేసుకోవడానికి. దే వాంట్ పీపుల్. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. నిన్న వాటికి అగెనిస్ట్గానే కాదు, ఆశ్రమం ఉండని ధ్యాన పద్ధతి ఉండటానికి వీల్లేదు. గురువు మరణించిన తర్వాత ఆశ్రమం ఉండటానికి వీల్లేదు. సో ఎవరెవరైతే గురువు మరణించిన తర్వాత ఆశ్రమం నడుపుతున్నారో దే ఆర్ జస్ట్ క్లాగింగ్ ద డెగ్ హార్స్. ఒక చచ్చిన గుర్రాన్ని మోసుకుపోవడం లాంటిది. సో అష్టావక్రుడు చెప్తుంది పరమసత్యం. నువ్వు ఇష్టం ఉంటే విను, లేకపోతే లేదు. గుడి థింగ్స్, షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పడం లేదు. సత్యం చెప్తున్నాడు. ధ్యానం చేయడం మనోధర్మం. నీ మనస్సులో ఏదో క్లేశం ఉంది కాబట్టి ధ్యానం చేస్తున్నావు నువ్వు. నీ మనస్సులో ఏదో సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య ఎలా తీర్చుకోవాలో తెలియక అక్కడి నుంచి పారిపోవడానికి నువ్వు ధ్యానాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు తప్ప ధ్యానం ఎందుకు బాబు నీకు? నేను స్పష్టంగా కొన్ని వందల మందిని, అట్లీస్ట్ ఒక 1000-2000 మందిని నేను నా జీవితంలో ప్రత్యక్షంగా ధ్యానులను చూసిన వాళ్ళ జీవితాల్ని. అంత డొల్లా అబద్ధం. జస్ట్ దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ రియాలిటీ. భార్య మాటినదు, కొడుకు మాటినడు, దమా ఖరాబ్ అవుతుంది. ధ్యానం చేయాలి అంతే. అష్టావక్రుడు చెప్తున్నాడు ధ్యానం వల్ల నీకేం ఫలం జర చెప్పు. వాట్ ఈస్ ద బెనిఫిట్? ఈ బెనిఫిట్ ఓరియంటెడ్ మెడిటేషన్స్ ఏవి మెడిటేషన్స్ కావు గుర్తుపెట్టుకోండి. గత జన్మ, లేకపోతే గొప్ప జన్మ, లేకపోతే పరలోకం, లేకపోతే కాంతి, లేకపోతే గొప్ప చైతన్యం, లేకపోతే ఆశ్రమంలో పెద్ద పీఠం, అట్లాంటివన్నీ స్వర్గ నరకాలు, ఇవి ఏవేవైతే నీకు బెనిఫిట్స్ చూపిస్తున్నారో అవన్నీ మ్యూచువల్ ఫండ్స్, స్పిరిచువల్ మ్యూచువల్ ఫండ్స్. అవి దే ఆర్ నాట్ మెడిటేషన్స్. అయినప్పటికీ వినేవాళ్ళు విన్నారు, చేసేవాళ్ళు చేస్తారు. చేసుకొని బట్ సత్యం ఇంతే. సో అసలు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా, నీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా ఏదైతే ఆశ్రమం ఉంటుందో ఆ ఆశ్రమం నిజమైన ఆశ్రమం. సో నేను అందుకే భవిష్యత్తులో నేనుండే గదికి ఆశ్రమం అని పేరు పెట్టదు, ఆశ్రయం అని పేరు పెడతా. జస్ట్ షెల్టర్ అండ్ ఎంక్వైరీ యువర్ ఓన్ సెల్ఫ్. నీకు ఎవరి సహాయం కూడా అక్కర్లేదు. అది ఆశ్రమం కాదు, అదొక సంస్థ కాదు, అక్కడ ఒక ట్రేడ్ నడుస్తలేదు, అక్కడ ఒక దంద నడుస్తలేదు. ఒకవేళ నిజంగా బిజినెస్ చేస్తే ఆశ్రమం నీడలో చేయవలసిన అవసరం లేదు. బిజినెస్గా చేస్తా. నేను త్వరలో ఇడ్లీ అమ్ముతా. ఇట్స్ ప్యూర్ బిజినెస్. అక్కడ అనవసరంగా నేను ఆధ్యాత్మిక పారిభాషిక పదాలు వాడను. ఇడ్లీ తినండి, ముక్తి పొందండి చెప్పి అమ్ముకుదొబ్బొచ్చు. ఇది నేను చాలా గొప్పగా ధ్యానం చేసి, నేను ధ్యానం చేసినటువంటి శక్తితో ఇడ్లీ పిండి కలిపి మీకు పెట్టానని చెప్పి అమ్ముకుదొబ్బొచ్చు. ఇదంతా అబద్ధం, మోసం. నీకు నిజంగా జ్ఞానం ఉంటే అన్నిట్లో శివుణ్ణి చూడు, లేదా నీ చేతిలో ఉన్న శివుడి బొమ్మ ప్లాస్టిక్ అని అదన్న తెలుసుకో. ఇట్ ఈస్ జస్ట్ ప్లాస్టిక్, జస్ట్ ఎ మెటీరియల్. ఏదో ఒకటి క్లియర్గా తెలుసుకో. కానీ అనవసరంగా మిథ్యా జ్ఞానంలో, మిథ్యా ధ్యానంలో ఉండకు. అష్టావక్రుడు స్పష్టంగా చెప్తున్నాడు. అసలు నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా.
దీని మీద ఒక పుస్తకమే రాయొచ్చు. నేను తర్వాత అష్టవక్ర గీత బుక్ ప్రింట్ అయిన తర్వాత కూడా అష్టవక్ర గీతలో ఒక 41 అద్భుతమైన సూత్రాలు నేను వ్యాఖ్య చేసి చేతిరాత పుస్తకం రాస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ టాక్ అంతా చేతిరాతతో రాస్తే నా చెయ్యి ఊసిపోతుంది, అంత టాక్ అవుతుంది. సో చేతిరాత పుస్తకాల్లో కంటెంట్ ఎక్కువ ఉండడానికి వీల్లేదు. సో ధ్యానం కూడా మానుకో. నీలో భేదభావం ఉంటేనే ధ్యానం. నీకు ప్రతిఫలాపేక్ష ప్రపంచంలో దొరకడం లేదు. నువ్వు చాలా ట్రై చేసినావు, ఐఏఎస్ కాలేకపోయినావు, డబ్బు సంపాదించలేకపోయినావు, తద్వారా నువ్వు పారమార్థికంలో ప్రతిఫలాపేక్షలో పడ్డావు. అటువంటి వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఇదంతా అబద్ధమే బాస్. యు ఆర్ జస్ట్ లయింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. యు ఆర్ బ్లఫింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. దొందే. ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు, చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు. నడుస్తుంది దందా. నేను దందాకి అగెనిస్ట్ కాదు, మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ అగెనిస్ట్ బిజినెస్. ఈ ప్రపంచంలో ధ్యానం కంటే బిజినెసే ముఖ్యం. ప్రపంచంలో ప్రశాంతత, ఆత్మశాంతి తర్వాత ముందు భోజనం కావాలి కదా. సో దానికి డబ్బే కదా ఆధారం. కుటుంబ సభ్యులంతా కలిసి ధ్యానం చేస్తే చేయని లేకపోతే లేదు. కుటుంబ సభ్యులంతా కొంత డబ్బు సంపాదించాలని నేనైతే కోరుకుంటున్నా. అట్లీస్ట్ నా కుటుంబ సభ్యులు నేనైతే ఇన్స్పైర్ చేస్తున్నాను నిరంతరం. దానివల్ల ఫస్ట్ తాత్కాలికంగా సమస్యలు తీరుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, నీలో భేదభావం ఉందా ధ్యానం చేయిపో. ఎన్ని ధ్యానం చేసినా, ఎంత ధ్యానం చేసినా, అఖండ ధ్యానం చేసినా, పౌర్ణమి ధ్యానం చేసినా, చింత చెట్టు కింద ధ్యానం చేసినా, గురువు సమక్షంలో క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో ధ్యానం చేసినా ఒరిగేదేమీ లేదు. భేదభావం ఉంది కదా. నీవు నేనని ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా వేస్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. చివరికి నీ కొడుకు నీ కూతురు దగ్గరకు వచ్చి ఆగుతుంది విషయం. ఇందులో ఏ సందేహం లేదు. గొప్ప గొప్ప తలకాయలు బోర్లా పడ్డాయి. అంటే నేను అనుకుంటే ఒక రోజంతా వ్యాఖ్య చేయగలను. ఈ సోకాల్డ్ ఆధ్యాత్మిక ఆశ్రమాలు, గురువులు, వాళ్ళ నిర్వాకాలు, వాళ్ళ వల్ల ఉపయోగమా నష్టమా, అసలు ఎంతమంది జ్ఞానోదయం పొందారు, అసలు ఎవరు నిజంగా లిబరేషన్ టేస్ట్ అనుభవించారు, లిబరేషన్ అయిన తర్వాత కూడా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ దెమ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్ ఈదర్. ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ ద ట్రూత్ లైక్ అష్టావక్ర. నీ మనోధర్మమే ధ్యానం. మనసులో ఉంటున్నవి ఇంకా స్టిల్ యు ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్. సో ఆత్మ అంటే బియాండ్ థింకింగ్. గుర్తుపెట్టుకోండి, ఆకలి థింకింగ్కి బియాండ్, నిద్ర థింకింగ్కి బియాండ్, ఆర్గాజం థింకింగ్కి బియాండ్, సమాధి థింకింగ్కి బియాండ్. మెడిటేషన్ ఆల్సో షుడ్ బి బియాండ్ థింకింగ్. ఇది అర్థమైతే అర్థమైంది, లేకపోతే లేదు. ఈరోజు సూత్రాల్లో 4 స్టేట్మెంట్స్ నేను చెప్పి ముగిస్తా. అవి రాసుకోండి గోడ మీద. ఏ సంకల్పాలు వికల్పాలు చేయవద్దు, దానివల్ల నీకు మిగిలేది బాధనే. ఏ ధ్యానము చేయవద్దు. నీలో భేదభావం ఉంటే చేసుకోపో, కానీ నీలో భేదభావాన్ని ఫస్ట్ తీసేసి అప్పుడు నువ్వు ఉండేదే ధ్యానం అని నీకు తెలుస్తుంది. అది మనోధ్యానము కాదు, ఆత్మధ్యానం అని తెలుసుకో. తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న విశ్వం భ్రాంతి అని తెలుసుకో. అట్లాంటి భ్రాంతిని నీవు నిజంగా ప్రపంచంగా నీ మనసులో ప్రతిష్ఠించుకోకు. ఆదిశంకర్ల వారి జగన్మిథ్య అని దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అష్టావకుడు అర్థమవుతాడు. లేదా ఇప్పుడు ఉన్న నీ కంప్యూటర్ని వదిలేసిపోవాలి, నీ సంసారాన్ని వదిలేసిపోవాలి. బాబు ఇవన్నీ బయట ఉన్నాయి, బట్ వీటన్ని మోస్తున్న మనసు ఉంది కదా, దాన్ని వదిలేయమని చెప్తున్నారు. అసలు అష్టావక్ర సంహిత లాంటి ఒక అద్భుతమైన స్పిరిచువల్ టెక్స్ట్ చాలా ఉన్నాయి. యోగ వాసిష్టంలో అక్కడక్కడ అష్టావక్ర సంహితలో చెప్పిందే ఉంది. అట్లాగే ఈ బ్రహ్మసూత్రాల్లో అష్టావక్ర సంహితలో చెప్పిందే ఉంది. రమణ మహర్షి ఆసుగా సరదాగా చెప్పిన విషయంలో అష్టావక్ర సంహితలో చెప్పిందే ఉంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ మిగతా స్పిరిచువల్ టెక్స్ట్ అంతా వేస్ట్ అని కాదు, బట్ అష్టావక్ర సంహిత అన్కంటామినేటెడ్, ప్రపంచము చేత కంటామినేట్ కాని ఒకనొక మనోదశకు నిన్ను చేర్చేటువంటి ఒక నౌక ఇది. తక్షణం అంటే ఇలా ఎక్కవు, ఇలా దిగావంతే, వ్యవధే లేదు. ఇంతకంటే తేలికైన పరిభాష ఎక్కడుంది ఆధ్యాత్మికతకి? ఇప్పుడు పిల్లవాడు సీరియస్గా చదువుతున్నాడంటే దానికి 2 రీజన్స్ ఉంటాయి. అతనికి చదువు నిజంగా ఆసక్తి ఉందనుకో, కాలాన్ని మర్చిపోయి చదువుతాడు. రెండోది కాలాన్ని గుర్తుపెట్టుకొని చదువుతున్నాడు అనుకో, ఎగ్జామ్ ఉందని. సో నువ్వు చేసే ధ్యానాల్లో సమయానికి ప్రాధాన్యత ఉందా, దెన్ యు స్టక్ ఇన్ ద మైండ్. అది ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చు. సరే, ఈరోజు ఆశ్రమాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిన ఎవరైతే ఆశ్రమాలకు వెళ్తున్నారో వాళ్ళని నేనేం అనడం లేదు. డోంట్ గెట్ అఫెండెడ్. నువ్వు వెళ్ళింది ఆశ్రమాన్ని డిఫెండ్ చేయడానికో,
లేకపోతే గురువుని డిఫెండ్ చేయడానికి కాదు. నీ ముక్తి కోసం నువ్వు పోయినావు. నీ జీవన్ముక్తిలో గురువు కూడా లేడని తెలుసుకో. బాత్ ఖతం. ఇక్కడి నుంచే మీ యొక్క ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీలో ఉన్న అష్టావక్రుడికి, మీలో ఉన్న జనకుడికి, మీలో ఉన్న రమణుడికి, నాలో ఉన్న రామకృష్ణ పరమహంసకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రేసా రసోవేస. ఇప్పుడు నేను చెప్పింది డైలాగ్ కాదు, ప్రకృతి పరంగా సాధ్యం. ప్రాపంచికంగా అంబానీ కావడం కష్టం, ప్రకృతి పరంగా రమణ మహర్షిలా అవడం. ఈ క్షణం భేదభావం తీసే బాబు, నేను తీసి చెప్తున్నా. మీకు కనబడవచ్చు నాలో భేదభావం, కానీ నాలో భేదభావం లేదని నేను చెప్తున్నా. మీకు కనబడవచ్చు నేను ఒక్కొక్కసారి కాస్త డల్గా, అనారోగ్యంగా, కానీ నేను బాగానే ఉన్నాను నాకు తెలిసి చెప్తున్నా. అట్లా ముక్తిలోకి ఈ క్షణమే రండి. రీ సరస్వవేస.